ఈ బిఫోర్ పిక్ అండి. మా ఇంటి స్టెప్స్కి రంగోలీతో పెయింట్ చేశాక అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. రిజల్ట్స్ ఇంత బ్యూటిఫుల్గా ఉంటే ఇంకా వదిలే ప్రసక్తే లేదు. మా ఇంటి ముందు కొంచెం స్పేస్ ఉంటే మన టాలెంట్ అక్కడ కూడా చూపించేద్దామని రంగోలీ వేయడం స్టార్ట్ చేసేసాం. బిఫోర్ పిక్చర్ తీసుకోవడం మర్చిపోయాను, అందుకే కొంచెం రంగోలీ స్టార్ట్ చేశాక వీడియో తీసుకుంటున్నా. ఈ వీడియో ఎండ్ రిజల్ట్స్ ఖచ్చితంగా చూడండి. పాతకాలం రంగోలీ వైబ్స్ని మీరు మిస్ అవుతూ ఉంటే ఫైనల్ అవుట్పుట్ మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఫస్ట్ అయితే గూగుల్లో ఒక ఇమేజ్ రెఫరెన్స్ తీసుకున్నాం అండ్ చాక్ పీస్తో డిజైన్ని కంప్లీట్గా డ్రా చేసుకోవాలి. మా అమ్మ కూడా గైడ్ చేస్తూ ఉంది ఎలా వేయాలి అని. ఇది మెలికల రంగోలీ కాబట్టి ఒక్క లైన్ మిస్టేక్ చేస్తే మొత్తం ఎరేజ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి. మాకు అలానే జరిగింది, అందుకే నేను ఈ క్లిప్ని అలాగే ఉంచేసాను. బికాస్ ఇట్స్ ఓకే, మనం ఏమీ ఎక్స్పర్ట్స్ కాదు కదా, మిస్టేక్స్ జరుగుతాయి. మళ్ళీ ఆ కంప్లీట్ దీపాన్ని ఎరేజ్ చేసి డ్రా చేసాము. అలానే ఇంకో సైడ్ ఇంకో దీపం కూడా సేమ్ రెప్లికా వేసాము. ఇంతకీ ఇక్కడ దీపం ఎక్కడుంది అనే డౌట్ మీకు వస్తే, రాజా మూవీ డైలాగ్ లాగా దీపం లాంటిదే కానీ దీపం కాదు. మొత్తానికి చాక్ పీస్తో కంప్లీట్ డిజైన్ అయిపోయింది. ఇంకా పెయింటింగ్ స్టార్ట్ చేసేసాం. ఇది ఇంటి ముందు కాబట్టి అరౌండ్ 12 వరకు మాత్రమే బ్రైట్ సన్లైట్ పడుతుంది. అంతలోపు కంప్లీట్ చేసేసేయాలి, లేకపోతే డ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది అండ్ డస్ట్ వల్ల డిజైన్ పాడైపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. నేను 2 టిప్స్ సజెస్ట్ చేస్తాను. ఫస్ట్ టిప్, పెయింటింగ్ చేసేటప్పుడు చేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి, అంటే కొద్దిగా లైట్గా, ఐదర్ కుకింగ్ ఆయిల్ ఆర్ కోకోనట్ ఆయిల్ ఏదైనా సరే. ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మనము వాష్ చేసుకునేటప్పుడు కొద్దిగా షాంపూ లేదా సోప్ యూస్ చేసైనా సరే క్లీన్గా వాష్ చేసుకునేయచ్చు. లేకుంటే ఆ పెయింట్ వెళ్ళడానికి చాలా కష్టమవుతుంది. మనం గ్లౌస్ కూడా యూస్ చేయొచ్చు, లైక్ ప్లాస్టిక్ గ్లౌజెస్. కానీ ఏంటంటే వాటిని యూస్ చేయడం వల్ల బ్రష్ని మనం గ్రిప్గా పట్టుకోలేము, జారిపోతూ ఉంటుంది. సెకండ్ టిప్ వచ్చేసి, మనం ఇలా డాట్స్కి బడ్స్ యూస్ చేస్తే పర్ఫెక్ట్ రౌండ్ షేప్ వస్తుంది. ఈ చిన్న దీపం అడిషనల్గా యాడ్ చేశాము. రెఫరెన్స్ ఇమేజ్లో లేదు ఈ దీపం, కానీ ఈ మొత్తం డిజైన్కి ఈ బుజ్జి దీపం హైలైట్ అనిపిస్తుంది. బ్రైట్ రెడ్ కలర్తో చాలా బాగుంది. బహుశా ఈ బుజ్జి దీపం యాడ్ చేసి ఉండకపోతే ఎంటీ అనిపించేదేమో. అండ్ డ్రా చేయడం కూడా చాలా ఈజీ. అండ్ లాస్ట్లో డీటైలింగ్. నేను మాత్రమే ఇది దీపం అని చెప్తే సరిపోతుందా? చూసే వాళ్ళకి దీపంలానే అనిపించాలి కదా, అందుకే ఈ ఎక్స్ట్రా యాడ్ ఆన్స్ ఆ దీపం వెలుగుని చూపించేలాగా. అండ్ ఫైనల్లీ లుక్ అట్ ది అవుట్పుట్. ఎంత బాగా వచ్చిందో. అంతసేపు ఎండలో కష్టపడిందంతా మర్చిపోయాము. నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేస్తే ఇంకా హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.